హలో అండి, నమస్తే. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి మార్కెటింగ్ టీమ్ థాయిలాండ్ ట్రిప్లో డే 5లో ఉన్నామండి. సో డే 5 అని చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ వరల్డ్కి టూర్ అయిపోతుందని కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది. ఎన్నో మెమరీస్ని అయితే మేము ఆస్వాదిస్తున్నాము. అలాగే మా ట్రిప్తో పాటు మెమరీస్ని ఇంటికి తీసుకెళ్తూ ఉన్నాము. సో నిజంగా ఇంత మంచి ట్రిప్ని స్పాన్సర్ చేసిన మా చైర్మన్ గారికి మరొక్కసారి ధన్యవాదాలండి. మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ చైర్మన్ గారికి, మా మార్కెటింగ్ టీం అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో వింతలు విశేషాలు చూసాం, ఎన్నో అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ఫీల్ అయ్యాం మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పాన్సరింగ్ వండర్ఫుల్ ట్రిప్, టెంపుల్ టూర్ అండ్ బ్యాంకాక్ సిటీ టూర్. ఫస్ట్గా మేమైతే గోల్డెన్ బుద్ధ టెంపుల్కి వచ్చేసాము. మేజర్గా ఈ బ్యాంకాక్ సిటీ టూర్లో 2 టెంపుల్స్ అయితే ఖచ్చితంగా చూడాలండి. అందులో మొట్టమొదటిది గోల్డెన్ బుద్ధ టెంపుల్ అనమాట. సో ఈ గోల్డెన్ బుద్ధ టెంపుల్ అనేది 13th and 14th centuryకి సంబంధించిందిగా మనకు చెప్తూ ఉంటారు. సో దీని యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే పేరులోనే ఉంది గోల్డెన్ బుద్ధ అని చెప్పేసి. సో ఇందులో ఉన్నటువంటి బుద్ధుడు 5.5 ton సాలిడ్ గోల్డ్తో తయారు చేయబడ్డాడు అని చెప్తుంటారండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మెమరీ అండ్ ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ ప్రాంగణం అంతా కూడా. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్సైడ్ ఆఫ్ ది గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ దగ్గర మనం కూర్చొని మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో లోపల ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం. సో ఇదేనండి, వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు బుద్ధుడు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే. సో ఇదే బుద్ధ స్టాచ్యూ నేను చెప్పిన 5.5 ton గోల్డ్తో తయారు చేయబడింది. సో దీని తర్వాత మనం వెళ్తున్నాము రిక్లైనింగ్ బుద్ధ టెంపుల్స్కి. సో ఈ రిక్లైనింగ్ బుద్ధాస్లో 2 వెరైటీస్ ఉంటాయన్నమాట. ఒకటి మినీ రిక్లైనింగ్ బుద్ధ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది మినీ రిక్లైనింగ్ బుద్ధ. సో దీంతో పాటు అంటే పెద్ద రిక్లైనింగ్ బుద్ధ వచ్చేసి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. ఈ మినీ రిక్లైనింగ్ బుద్ధ అలాగే గోల్డెన్ బుద్ధ దగ్గర డిస్టెన్స్లో ఉంటాయి. సో కుదిరిన వాళ్ళు ఈ 2 చూస్తారు. కొంచెం మనకి టైం ఉంది అనుకుంటే పెద్ద రిక్లైనింగ్ బుద్ధ కూడా వెళ్ళొచ్చు అనమాట. మేమైతే 2 చూసేసామండి. మనం చూస్తున్నదే అద్భుతమైనటువంటి లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ టెంపుల్ ఆఫ్ బ్యాంకాక్ అంటారు. సో ఇది వాట్ ఫో టెంపుల్ లేదా బిగ్గెస్ట్ రిక్లైనింగ్ బుద్ధ టెంపుల్ అని కూడా అంటారు. సో మొత్తం ఈ ఏదైతే రిక్లైనింగ్ బుద్ధ ఉందో దీని డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనం ఇది మొత్తం 46 మీటర్ల పొడవుతో 15 మీటర్ల ఎత్తులో ఎంతో పెద్దగా, ఎంతో అద్భుతంగా, అందంగా కనిపిస్తూ ఉంటారు మన రిక్లైనింగ్ బుద్ధ గారు. సో బుద్ధుడు ఎంత చక్కగా ప్రశాంతంగా అలా షైన్ ఇస్తున్నటువంటి ఫోటోలో కనిపిస్తూ ఉంటారనమాట. సో ప్రశాంతత అంతా ఇక్కడే ఉంది అన్న ఫీలింగ్లో వచ్చేస్తుంది. ఓవరాల్గా ఈ రిక్లైనింగ్ బుద్ధ ఏదైతే పెద్దది వాట్కోలో ఉన్నటువంటి రిక్లైనింగ్ బుద్ధ ఉందో, సో ఇది బ్యాంకాక్లోనే అతి పెద్దది టెంపుల్. అది 20 ఎకరాల్లో విస్తరించింది. దీంతోపాటు ఈరోజు పొద్దు నుండి మేము దిగినటువంటి ఫొటోస్, గ్లిమ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసామండి. సో ఇంత మంచి ట్రిప్ని మేము ఎంజాయ్ చేసాం. అలాగే ఎవరైనా బ్యాంకాక్ లేదా థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా మా సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉపయోగపడతాయని ఆశిస్తూ ఇలాంటి మెమరీస్ని మాకు ఇచ్చిన మా చైర్మన్ గారు డాక్టర్ జడపల్లి నారాయణ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్న మా ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.
ఫ్లైట్ ఎక్కేసాము. ఇక్కడ మెమరీస్తో మన జన్మభూమికి వచ్చేసాము. ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా వీడియో? లేదండి, మరొక అద్భుతమైనటువంటి సిరీస్ దుబాయ్ ట్రిప్ సిరీస్ని మీ ముందుకు అతి త్వరలోనే తీసుకొస్తాను. అక్కడ జరిగినటువంటి ట్రిప్ ఎలా జరిగింది మాది, అలాగే ఎలాంటి వింతలు, విశేషాలు, అద్భుతాలు చూసాము, అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీతో పంచుకోవడానికి మళ్ళీ సిరీస్ ఆఫ్ వీడియోస్ దుబాయ్ టూర్లో నేను చేయడానికి రెడీగా ఉన్నాను. చూడటానికి మీరు కూడా రెడీగా ఉండండి. దుబాయ్ ట్రిప్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.